మెగా డిఎస్సి నిర్వహణలో పారదర్శకతపై అనుమానాలు రేకెత్తించేలా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ కనీసం ప్రతిపక్ష హోదా దక్కని పార్టీ అధినేత బాధ్యతగా ఈనాడు శాసనసభకు హాజరు అవ్వని నాయకుడు ట్విట్టర్లో చేసిన ఆరోపణలకు అటు కూటమి పార్టీల నుండే కాక ఇటు అధికారులు మరియు మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆ నాయకుడి అతని వర్గం ఆరోపణలను విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ సీరియస్గా తిప్పికొట్టారు. అలాగే గత సీజన్ మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్న టీచర్ల నుండి ఇటు రాబోతోన్న మెగా డిఎస్సికి సిద్ధమవుతోన్న అభ్యర్థుల నుండి వైఎస్ఆర్సీపీ చేస్తోన్న ఆరోపణలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో ప్రధానంగా పేపర్ లీక్ అయ్యాయని, డేటా డిలీట్ చేశారని, మెరిట్ లిస్టులు మాయమయ్యాయని ఆరోపించారు. దీనిపై కోన శశిధర్ స్పందిస్తూ మెగా డిఎస్సి పరీక్షలను ఏదో ఒక సాధారణ పద్ధతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఐఐటీలు, ఎయిమ్స్, ఐబీపీఎస్ మరియు వివిధ హైకోర్టులు ఉపయోగించే అత్యంత విశ్వసనీయమైన టీసీఎస్ అయాన్ కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించామని, ఇందులో ఎటువంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ నుండి పరీక్ష నిర్వహణ వరకు ఎక్కడా మానవ ప్రమేయం ఉండదని, ప్రశ్నలు నిపుణుల బృందాల ద్వారా ఎన్క్రిప్టెడ్ రూపంలో సర్వర్లోకి అప్లోడ్ చేయబడతాయి అని, రోజువారీ పాస్వర్డ్ మార్పులు మరియు పరిమిత యాక్సెస్తో ఎవరూ వ్యవస్థను మానిపులేట్ చేయలేరని శ్రీ శశిధర్ కుండబద్దలు కొట్టారు. ప్రశ్నపత్రాలను సెంటర్లకు పంపే ప్రక్రియలో 256 బిట్ ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తామని, పరీక్ష రోజున మాత్రమే అవి డిక్రిప్ట్ అవుతాయని, కాబట్టి లీకేజీలకు ఆస్కారమే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. మెగా డిఎస్సిలో అక్రమాలంటూ జగన్ అవాస్తవాలతో చేసిన ట్వీట్ వెనక అసలు కుట్రను బయటపెడుతూ గత ఏడాది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్న టీచర్లు ఏమంటున్నారో చూద్దాం. నా పేరు రాజేష్. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి 2025 ద్వారా నేను నియామకం పొందాను. ప్రస్తుతం పోర్మామిల మండలంలో నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇటీవల మెగా డిఎస్సి 2025 మీద వచ్చినటువంటి వార్తలన్నీ అవాస్తవం. ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తిగా పారదర్శకత ద్వారా నిర్వహించి ఎంతోమంది ప్రతిభ చాటినటువంటి అభ్యర్థులకు న్యాయం చేశారు. కాబట్టి ఎవరు ఎలాంటి అసత్య ప్రచారాలకు నమ్మవద్దు. పూర్తిగా ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా చిత్తశుద్ధితో నిర్వహించి ఎక్కడే కూడా మోసాలకు తావు లేకుండా అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి నియామకం జరిగినటువంటి మెగా డిఎస్సి 2025 అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది. ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దు. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025 ద్వారా నియామకం సాధించాను. ప్రస్తుతం నేను కాశీనాయన మండలం వరకుంట గ్రామంలో వర్క్ చేస్తున్నాను. నోటిఫికేషన్ మొదలుకొని పరీక్ష నిర్వహణ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెలక్షన్ లిస్టు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం వారు అడుగడుగున ప్రతి ఒక్క అభ్యర్థికి సరైన అవగాహన కల్పిస్తూ ఎలాంటి మోసాలకు తావు లేకుండా నిర్వహించిన ఈ మెగా డిఎస్సి ప్రతిభ చూపించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సరైన న్యాయం చేసింది. అటువంటి మెగా డిఎస్సి పైన వచ్చే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ఎంపిక కావడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఈ డిఎస్సి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, ఎన్నో కోర్టు కేసులు ఉన్నప్పటికీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఈ దుష్ప్రచారం అనేది చాలామంది ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో ఆందోళన కలిగించే విషయం. మాలాంటి పేద విద్యార్థులు రూముల్లో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఈ ఉద్యోగాలను సాధించడం జరిగింది. కానీ ప్రచారం అనేది ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించడం జరుగుతుంది. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయకుండా ఉండడం మంచిది. ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్యపై ప్రజలు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా విమర్శించడం ఆనవాయితీ. కానీ ఈ విషయంలో చూస్తే 2025 మెగా డిఎస్సి అభ్యర్థులు ప్రతిపక్షాన్ని మొహంపైనే ప్రశ్నిస్తున్నారు.